మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఏమేమి సినిమాలు చేశారు, ఇవన్నీ మేము చూసాము, మిమ్మల్ని చూస్తున్నాము, అర్థమవుతున్నాయి, తెలుస్తున్నాయి. కానీ వాటిట్లోనే కాస్త డీప్గా మాట్లాడదామని అనిపించింది నాకు. తప్పకుండా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్, అప్రాక్సిమేట్లీ అరౌండ్ 45 or 44 ఆ ఏజ్లో, ఆ స్పాన్ ఆఫ్ టైంలో 2 decades మీరు ఒక గవర్నమెంట్ సర్వెంట్ లాగా సర్వ్ చేసిన తర్వాత చూసింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ జరిగింది మీ కెరియర్. అవునమ్మా, అవును, ట్రూ. సో ఇది ఒక డిస్టైన్డ్ డెసిషనా, లేకపోతే మీరు కావాలనుకొని వెళ్ళారా ఆ టైంలో, లేకపోతే మీకు లోపల ఆ అర్జ్ ఉండిందా, ఒక ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనేది ఒక అర్జ్ ఉండిందా? అసలు ఆర్టిస్ట్ అనే ఆశ కానీ ఆలోచన కానీ కల్లో కూడా లేవు. ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. 47 సంవత్సరాలకి బయటకు వచ్చాను. అప్పటికి 25, 23, 24, 23 years ఆఫ్ సర్వీస్ అయిపోయింది. డిస్టైన్డ్ సద్గురు శివానందమూర్తి గారు, ఇది చెప్పేసాను ఇంతకుముందు ఇంటర్వ్యూలో, కానీ వారి గురించి చెప్పాలి. కానీ దాని గురించి మాట్లాడాలి. చెప్పాలి. సద్గురు శివానందమూర్తి గారు వారి శిష్యరికల్లో ఉన్నాను నేను. 2015లో నేను విశాఖపట్నంలో ఒక మాఫియా డాన్లా బతుకుతున్న రోజుల్లో, ప్రభుత్వ ఉద్యోగులు అంత పాపులర్గా ఉండకూడదు, అంత మాఫియా డాన్లా బతకూడదు, అంత బలంగా బతుకుతున్న రోజుల్లో ఆయన పిలిచి 4 సంవత్సరాలు ఉద్యోగం మానే అని చెప్పారు. ఎందుకు ఏమిటని నేను అడగలేదు, అది ఫాలో అయ్యాను. 17, 18లో చిన్న చిన్న అవకాశాలు. అసలు అడగలేదా? ఎందుకని అడగలేదండి. ఆయనే వద్దన్నారు, మానేమన్నారు అంతే. మరి అంతకుముందు మంచి చేసినప్పుడు మనకు నచ్చే సలహాలు తీసుకుని గురువు దగ్గర నచ్చని సలహాలు ఫాలో అవ్వకపోవడం తప్పని నేను భావిస్తాను. అంటే ఎందుకు అని అడిగి తెలుసుకొని మానేసి ఉండొచ్చు. కానీ నేను ఏం నమ్మానంటే, గురువుగారు ఒక డివైన్ ప్యాటర్న్ ఆలోచిస్తారేమో, మనకేమైనా నష్టం జరుగుతుందేమో. లాస్ట్లో మాత్రం ఒక మాట అన్నారు, నేను ఎందుకని అడగకపోయినా నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే హ్యూమిలియేట్ అవుతావు తప్పితే ప్రయోజనం ఉండదు అని చెప్పారు. 2019 జనవరిలో మానేశాను. 17, 18లో ఈ మారుతి గారు, కళ్యాణకృష్ణ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళు పరిచయంలోకి వచ్చి ఏదో కారణాలతో ఒక సినిమా ఇవ్వడం మొదలుపెట్టారు. సినిమా అనేది అసలు నాకు ఇవాళ కూడా మీరు అడుగుతారు ప్యాషన్, నాకు అంత ప్యాషన్ ఇప్పుడు కూడా అంత ప్యాషన్ కాదు. హానెస్ట్లీ ఇష్టపడతాను, కదిలిపోయి అమ్మ అసలు అటు ఇటు మోయిపోవడం ఉండదు. ఇది కూడా ప్రొఫెషనల్గా ఒక అవకాశం వస్తే చేయడం, అట్లా వెళ్తున్నాను. సో అలా 19 జనవరి నుంచి ఇంకా నేను F2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అవకాశాలు వచ్చేసాయి. ఎలక్షన్స్ రాబోతున్నాయి 2019 జూన్లో. నాకు ఏ ఎలక్షన్ డ్యూటీ వేస్తే ఇంక లీవులు కూడా దొరకవు. అందులో 19 జనవరి నుంచి లీవ్ పెట్టి బయటకు వచ్చి 21లో వన్స్ ఫర్ ఆల్ విఆర్ఎస్ తీసుకుని పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం రామ్. అసలు ఫస్ట్ ఆపర్చునిటీ మూవీస్లో ఎలా వచ్చింది చెప్పండి. కళ్యాణకృష్ణ గారు. ఎలా ఏం లేదు, ఒకరోజు ఆఫీస్లో ఉండగానే ఐ వాజ్ PDDRD వైజాగ్, మహిళా సంఘాలు అవి చూసి మంచి యాక్టివ్గా పనిచేస్తున్న రోజుల్లో సురేష్ అని ఒక ఈనాడు జర్నలిస్ట్ ఉండేవారు. ఆయన తమ్ముడు కళ్యాణకృష్ణ, వాళ్ళ అన్నయ్య కన్నబాబు అని మినిస్టర్, వీళ్ళందరూ నాకు మిత్రులు. ఫోన్ చేశారు, గంగవరం పోర్టులో చిన్న వేషం చేయాలి, పోర్టు చైర్మన్ రోల్ అని. చాలా చిన్న వేషం, ఒక 20 సెకండ్లు జగత్ బాబు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చే వేషం. అది చేసేసి వదిలేశాను అంతే. అది ఫస్ట్ సినిమా, కానీ ఎఫెక్టివ్గా ఫస్ట్ సినిమా అంటే మాత్రం మహానుభావుడు. మారుతి గారు ఏదో పని మీద వైజాగ్ రావడం, ఆయనకి నేను ఏదో చిన్న హెల్ప్ చేయడం, ఆయన వేషం ఇచ్చాడు. నేను చేసిన సహాయానికి ఆయన ఏదో ల్యాండ్ డీల్ ఏదో ఉంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టాను యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్. మారుతి గారు వేషం ఇచ్చారు మహానుభావుడులో. దట్ వాజ్ ద ఫస్ట్ జెన్యూన్ రియల్గా సినిమా వేషం అంటే అది. అంటే రారండి వేడు చూద్దాం కనిపించాను. క్లారిటీయా అండి, ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆపేసేసి గురుగారు చెప్పారు, సో అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి, అప్పటికి కూడా సినిమా ఎక్కడికి వెళ్ళాలి అన్న థాట్ ఉంది. అసలు మర్చిపోయాను గురుగారు చెప్పింది. గురుగారు చనిపోయారు చెప్పిన తర్వాత అలర్ట్ చేయడానికి గురుగారు కూడా లేరు, నేను మర్చిపోయాను. ఏం జరిగింది, ఆపర్చునిటీ రావడమే అదొక డెస్టినీ అంతే, అదొక డెస్టినీ అంతే. అది మరి గురుగారు ఇచ్చారేమో అనుకుంటాను. మారుతి గారు ఫస్ట్ కళ్యాణకృష్ణ గారి రూపంలో సినిమా కేసు చూడడం అలవాటు. అసలు ఇదేంటి కెమెరా చెప్పడం, అప్పటి వరకు అసలు సినిమాలు చూస్తారు. చూడడం అంటే మామూలు చూడడం కాదు, ఇంకా అన్నీ అయిపోతే ఒక వీర ప్రేమ అని ఒక డబ్బింగ్ సినిమా ఆడుతుంటే దానికి వెళ్ళిపోతాను. అంటే చిన్నప్పటి నుంచి సినిమా ప్రతిరోజు, అంటే సినిమా అంటే చెప్తాను, రేపు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కాదు, హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్. ఇవాళ ఆపద్బాంధవుడు రిలీజ్ అయింది, చిరంజీవి గారి సినిమా. వెళ్ళిపోయాను. బట్ ఆ హిస్టరీ దాంట్లో మంచి మార్కులు వచ్చాయి. చాలాసార్లు చెప్పాను, చిరంజీవి గారికి చెప్పలేకపోయాను. రేపు ఈ IAS మెయిన్స్ ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళు చిరంజీవి గారి సినిమా చూశాను. అటువంటి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నటుడు అవ్వడం మా అందరం ఎలా అనుకుంటాం ఆఫీసర్లు అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ మెయిన్స్ రాశారు, 4 ఇంటర్వ్యూకి వెళ్ళాను, UPSC ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేశారు, Group 1 క్లియర్ చేశారు. అసలు ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తుల్ని నార్మల్ కామన్ పీపుల్ వి లుక్ అప్ టు దెమ్.
బికాజ్ ఎంత ఇంటెలిజెంట్, ఎంత జీనియస్. అసలు మీరు వెళ్తున్నారంటే ఒక పైలట్ ఆఫ్ కార్స్ వెళ్తాయి, ముందర ఒక ఎస్కాట్, వెనకాల ఒక ఎస్కాట్. we will be taken care properly. అబ్సల్యూట్లీ కదా. సో ఆ అంత రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం, డూ యూ సీ ఇట్ యాజ్ అన్ ఎవల్యూషన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆర్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటి, మనం సినిమాలు చేయడం ఏంటి, కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ, అంతర్మదనం మీలో మీకు జరిగిందా? అంతర్మదనం అయితే ఉన్నది ఎప్పుడు, కానీ బట్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన ఇప్పుడు ఏంటి అనుకో, ఎవల్యూషన్గానే భావించాను జీవితంలో. నాకు తెలిసి ప్రతి మనిషికి పైకి చెప్పినా చెప్పకపోయినా వేరియస్ డైమెన్షన్స్ ఉంటాయి. కెరియర్ అంటే ఒక అద్భుతమైన చెస్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏదో మ్యూజిక్ వినడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అట్లా ప్రతి మనిషికి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. అందులో సినిమా ఒక డైమెన్షన్ ఏమోనో ఒక ఆలోచన వచ్చింది. మీరు అన్న ఎవల్యూషన్ అనే మాట నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూలో మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఇలా చూస్తున్నారు ఏంటి అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక పొద్దున 9 సెట్కి వెళ్ళిపోవాలి, మేకప్ 8కే. వేసుకోవాలి, 8కే వెళ్ళిపోవాలి, సెట్ మేకప్ వేసుకోవాలి, కూర్చోవాలి. మధ్యాహ్నానికి మన షాట్ వస్తుందో, రాత్రి ఎప్పుడైనా షాట్ రావచ్చు. వస్తుందో తెలియదు. కానీ అక్కడ మనం వెళ్తున్నాం అంటే అందరూ చేతులు కట్టుకొని ఫైళ్లు పట్టుకొని ఇట్లా నుంచి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. టైం బౌండ్ తో పాటు ఈక్వల్లీ యూర్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ పీపుల్ Wherever you are. వెయిట్ ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వస్తారు, జేసీ గారు ఎప్పుడు వస్తారు, డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తారు, Yes. పీపుల్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ యూ. ట్రూ. కానీ ఇక్కడ అది కాదు కదా. దీని డైనమిక్స్ వేరమ్మా. అంటే ఇప్పుడు వెన్ యూ ఆర్ ఇన్ రోమ్, సో యూ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్, Accepted. యు Fully. ఎవాల్వ్డ్ యాక్సెప్టింగ్ ఇట్. మీరు ఇవాల్వింగ్ అన్నమాట నాకు నచ్చిందని చెప్పాను కదా. ఐ హ్యావ్ స్లోలీ ఇవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఆర్టిస్ట్, ఫర్గెటింగ్ అబౌట్ మై ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్ దట్. నేను 4 ఇంటర్వ్యూలకి ఇట్స్ వెళ్ళాను. నాట్ ఈజీ సార్. నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడు కొత్త ఎవరిని యంగ్స్టర్స్ కదా చెప్తాను, ఒక చోట జీవితం ఆగిపోకూడదు. ఒక చోట జీవితం మనం ఏమిటి, చిన్న చిన్న కష్టాలకి. ఇప్పుడు నేనున్నాను, మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను, ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. అంటే గుండెలు అవిసిపోయేలా ఆడవలసిన ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాకు. షేర్ చేసుకోవచ్చా? షేర్ చేసుకోవచ్చు. 22 సంవత్సరాలు 10 నెలలు తెలుగు మీడియం, అమలాపురం, యూపీఎస్సీ ఇంటర్వ్యూ గాన్ పోయింది, సెకండ్ ఇంటర్వ్యూ గాన్ పోయింది, థర్డ్ ఇంటర్వ్యూ గాన్ పోయింది, 3 ఇంటర్వ్యూలు పోతే భయం వేసి జీవితం ఏమైపోతుందో అర్థం కాక ఐఎమ్ జస్ట్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ రిచ్. సో మై ఫాదర్ కుడెంట్ సపోర్ట్ మీ ఎనీ మోర్. సో ఇంకా 4 అటెంప్ట్లే ఉంటాయి, ఇప్పుడు 6 చేశారు. 4 అటెంప్ట్ ఇచ్చే ముందు ఆగి ఒక గ్రూప్ అని రాశాను, అది ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ కూడా పోయింది. ఏం కావాలి నేను ఇంకా? 5వ సారి మళ్ళీ సివిల్ సర్వీస్ రాస్తే 5వ సారి అంటే 5వ ఎగ్జామ్, 3 ఇంటర్వ్యూలు సివిల్ సర్వీసెస్, ఒక గ్రూప్ 1, మళ్ళీ 5th అటెంప్ట్ సివిల్ సర్వీస్, మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చింది, పోయింది. బతకాలా చావాలా? ఐ వాజ్ జస్ట్ 25. దెన్ ఐ గాట్ ఇన్ టు గ్రూప్ 1 అగైన్. నాకు డిఎస్పీ వచ్చింది. ఇప్పుడు రంగనాథ్ గారు నేను ఒకే బ్యాచ్. నేను డిఎస్పీ తీసుకోలేదు, దట్ వాజ్ ఎ బ్యాడ్ చాయిస్. నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అని ఒక నాన్ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నాను, అందువల్ల ఐఏఎస్ అవ్వడం లేట్ అయిపోయింది. ఐ లాస్ట్ 15 ప్రెషర్స్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. బట్ అక్కడ దేవుడు ఏం సపోర్ట్ చేశాడు, ఆ లేట్ని కవర్ చేస్తూ మంచి ఉద్యోగాలు ఇచ్చేశాడు, మంచి అసైన్మెంట్లు ఇచ్చాడు. సో దట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ నాట్ గెటింగ్ ఇన్ టు డైరెక్ట్ ఐఏఎస్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, ఆర్ నాట్ గెటింగ్ ప్రమోటెడ్ టు ఐఏఎస్ ఎట్ ద రైట్ టైం, ఆర్ లూజింగ్ ఐపీఎస్ ఎట్ ద వెరీ యంగ్ ఏజ్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారితో ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు? ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారా నేను ఇలా చూసుకుంటే ఎవరు, హూ ఈజ్ సుపీరియర్? ఆ లెక్కలు పోయాయి. ఇప్పుడు ప్రతి వాడు అవసరమే. కరోనా టైంలో కాదు సార్, ఇండివిజువల్ గా మీకు మీరు యాగుని ఫైట్. కరోనా టైంలో ఎవరు అవసరం అయ్యారు? హైడ్రా రంగనాథ, నేనా, లేకపోతే చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్, ఎవరు అవసరం అయ్యారా? కరోనా టైంలో నీకు వ్యాక్సిన్ ఇవ్వగలిగిన వాడు అవసరం అయ్యాడు. ఆక్సిజన్ సిలిండర్ టక్కని చచ్చిపోక ముందు ముక్కులో పెట్టేవాడు అవసరం అయ్యాడు. సో అవసరం సమాజానికి అనేది పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది, రైట్, ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. రైట్. సో ఎవరు నేను ఐపీఎస్ మిస్ అయ్యాను, ఐఏఎస్ మిస్ అయ్యాను, లేట్గా JC2 అయ్యాను. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? అదే ప్రధానమేం కాదు జీవితంలో. శానిటరీ వర్కర్ లేకపోయింటే కరోనా టైంలో ఏమయ్యేది జీవితం? ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎవరు హూ ఈజ్ ఇంపార్టెంట్? మీరు డీప్ థాట్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎవడైతే నేను గొప్పని, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింద స్థాయి దాకా. సో అక్కడ మీకు రియలైజేషన్ వచ్చిందా? ఎవ్వడు శాశ్వతం కాదు. అంటే మేబీ మీరు అన్ని ఫెయిల్యూర్స్ చూశారు కాబట్టి మీకు మీరు ఏ స్థితికి ఆ స్థితి సమర్థించుకుంటూ వెళ్ళారు, ఇది శాశ్వతం కాదు అంటే. బేసిక్గా ఇది పిల్లలందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ప్రయత్నించడమే మన కర్తవ్యం ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు ఏజ్ అంటారు, వాడు నిన్న ఎవడో చదివాను, KFC వాడు 65 ఏళ్ళకి క్లిక్ అయ్యాడు. అంతకుముందు ఇదమ్మి KFC ఇప్పుడు సూపర్ హిట్. ఎట్ 65 ఈ గాట్ ఈ సక్సెస్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అంటే అదే. ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోండి.
ఏజీ చేసిన ఆరోగ్యంగా లేకపోతే ఏజీ చేసిన నెంబరే కాదు. సో ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మీరు ఒక సక్సెస్ఫుల్ కెరియర్ రన్ చేసుకుంటూ ఉన్న టైంలో అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మళ్ళీ సినిమా వాజ్ న్యూ టు యువర్ లైఫ్, కెరియర్ వాజ్ అగైన్ ఫ్రమ్ స్క్వేర్ వన్, యూ హ్యావ్ టు స్టార్ట్ జీరో. దట్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ కాదు, A+B² + ఎప్పుడన్నా ట్రై చేశారా అవకాశాలు రావాలని ఎవరి దగ్గరికన్నా ఇలా అప్రోచ్ అవ్వడం, అక్కడ హ్యూమిలేషన్స్ తీసుకోవడం? బికాజ్ ఏదో ఇంటర్వ్యూలో మీరు చెప్పడం నేను చూశాను, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నాకు వేషం కావాలి, విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాను ప్రతి చిన్న చిన్న ఆఫీసులు కూడా. ఒక్కసారి నాకు అతను డైరెక్ట్గా కలుస్తానని మిమ్మల్ని రమ్మన్నారు అన్నాడు. దేర్ వాజ్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఐ వాజ్ మేడ్ టు సిట్ అవుట్ సైడ్ ఫర్ 2.5 hours. ఐ వాజ్ నాట్ కాల్డ్ ఇన్. మీరు వెయిట్ చేశాను. దట్ వాజ్ ద ఓన్లీ డే. ఎందుకు వచ్చాం అనుకోలేదు కానీ ఓహో ఇలా ఉంటాయన్నమాట డైనమిక్స్ అని కొంచెం మనసుకి చెప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు. ఆదిత్య అనే అబ్బాయి పిలిచాడు, డైరెక్టర్ ఆదిత్య అక్కడ కాస్టింగ్ చూసి ఆదిత్య అని ఆయన, సార్ మిమ్మల్ని కలుస్తా అన్నారు అని పిలిస్తే బయట కూర్చున్నాను. ఐ వాజ్ నాట్ ఈవెన్ అలౌడ్ టు మేక్ ఇన్ ఏ రూమ్ లాంటిది కూడా ఏం లేదు, బయట మామూలుగా ఆఫీసు. అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు, ఎత్తుగా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళు. నా ముందు అటు ఇటు తిరుగుతున్నారు నా మించే. నోబడి వాజ్ టాకింగ్ టు మీ. ఎవరు నన్ను పలకరించట్లేదు. ఆదిత్యకి సైగ చేస్తే నాకు చంద్రశేఖర్ కనిపిస్తున్నారు, అద్దం నుంచి కనిపిస్తున్నారు ఆయన. బట్ హీ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ మీ. ఆదిత్య కనిపిస్తే ఇట్ట అన్నాడు, ఉండంటున్నాడు. ఇట్ వాజ్ 2.5 hours I was waited. You being a doctorate, you being a government employee, you being a government senior joint collector cadre employee. Exactly. ఆ స్టేజ్లో ఉన్న మీరు 2.5 గంటలు బయట వెయిట్ చేయడం చేశాను. ఐ డెంట్ ఫీల్ బ్యాడ్. ఒకసారి ఆలోచించుకున్నాను, దిస్ షుడ్ బి ద వే, ది ఫైట్ ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకో రకంగా ఆలోచించానంటే ఇంకొంచెం తెలివిగా డీల్ చేద్దాం దీన్ని, మనమే ఏలేటి చంద్రశేఖర్ కాల్ చేద్దాం ఈసారి. ఐ హ్యావ్ దట్ స్టేచర్ ఉంది కదా, అంతవరకు అదే చేశాను. ఆ రోజు అందుకు కాస్టింగ్ డేట్ ద్వారా వెళ్ళాను. మామూలుగా నేను ఏలేటి చంద్రశేఖర్కి కాల్ చేస్తా, బ్రో ఐఎమ్ ఐఎమ్ సో అండ్ సో. ఈ మాట మీద నవ్వుతాడు, అవసరాలు శ్రీనివాస్ని గుర్తు చేస్తాను మీకు. ఆయనకోసారి ఇలా జాయింట్ కలెక్టర్స్ వైజాగ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అని పెడితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. మన కారణం చెప్పాడు, సార్ ఈ కలెక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఇవ్వలేము సార్, తినేస్తారు సార్ వీళ్ళు. బాబు నేను ఆ దృష్టితో పెట్టలేదు, నువ్వు కొంచెం గౌరవిస్తావని దృష్టితో పెట్టాను. సో ఈ కోణం ఉంది. ఇందాక ఆయన అడిగాడు, ఈ కోణం ఉన్నది నేను నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ ఒక చరిత్ర ఉన్న మీకు ఈ రకంగా హ్యూమిలేషన్స్ ని ఫేస్ చేయడం చిత్రం చెప్పినా మీకు. కాస్ట్యూమ్స్ కొలతలు తీసుకున్నారు, ఆ వేషం నాకు ఇచ్చారు, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లుండి నుంచి డేట్లన్నీ ఆదిత్య మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ వీఆర్ సారీ ఆ రోల్ మీకు ఇవ్వట్లేదు అని. రిజెక్షన్ ఏమని ఎందుకు చెప్పారంటే మీ ఏజ్ మీరు కొంచెం యంగ్గా ఉన్నారు, మీరు సాయి చంద్ గారు గడ్డం అది ఉండి ఆయన ఫ్రెండ్గా ఉండాలి. నేను పోనీ అదొక కాంప్లిమెంట్తో కూడిన అందుకే అప్పుడు చెప్పాను, అప్పుడు మాట చెప్పాను, భయ్యా ఇప్పుడు మీకోసం నేను ఓల్డ్ లుక్ తెచ్చుకోలేను, పైగా నాకు శుక్రగ్రహం ఎప్పుడు ఉచ్చంలో ఉంటుంది, శుక్రగ్రహం మనుషులను అందంగా చూపిస్తుంది. సో నాకు స్కిన్ టోన్లు బాగుంటాయి, నేను ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అని తెల్లగడ్డం పెంచుకుని ఐ కెనాట్ డూ దట్, పర్వాలేదు మళ్ళీ చేద్దామని చెప్పాను. ఈ ఆదిత్య పాప మళ్ళీ డైరెక్టర్ అయ్యి నమోని ఒక చిన్న సినిమా తీసి అందులో నాకు ఒక లీడ్ వేషం ఇచ్చాడు ఆఫ్టర్ దట్, అది వేరే విషయం.